అమెరికాలో తెలుగు కమ్యూనిటీ ప్రముఖునిగా ఉన్న జయరాం కోమటిని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శ్యామలరావు ఉత్తర్వులు వెలువరించారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెలకు 1.93 లక్షల రూపాయలను ఎలవెన్సుల రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. గతంలో కూడా ఆయన ఈ పదవిని చేపట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి పథకం పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అందులో ప్రభుత్వ స్కూళ్లకు డిజిటల్ సౌకర్యాలు కల్పన వంటివి ఉన్నాయి. అమెరికాలో తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా కూడా ఉన్న జయరాం కోమటి గత ఎన్నికల్లో కూటమి విజయానికి ఎన్ఆర్ఐలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించారు. ఉత్తర అమెరికాలో టీడీపీ బలోపేతానికి ఆయన కృషి చేశారు. జయరాం నియామకంపై పలువురు ఎన్ఆర్ఐలు, టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 3 రోజుల పాటు భారీ ఎత్తున సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి పెట్టిన పేరు పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం అని. పిఠాపురం అని వ్యావహారికంగా అంటున్నా అసలు పేరు పీఠికాపురం. ఆధ్యాత్మికతతో కూడుకున్న పేరు ఇది. అందుకే ఆ పేరుతో జనసేనాని పిఠాపురం వేదికగా ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇక పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో పవన్ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను కూడా ఆయన పరిశీలిస్తారు. పిఠాపురానికి చాలా ముందుగానే పవన్ సంక్రాంతి పండుగను తీసుకొనొస్తున్నారు. ఇప్పటికే ఈ మహోత్సవాలకు సంబంధించి పిఠాపురం చేరుకున్నారు. అక్కడ ఆయన ముందస్తు సంక్రాంతి సంబరాలు RRBHR కళాశాల మైదానంలో ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నా లేకపోయినా రాజకీయం ఎప్పుడూ హీట్ మీదే ఉంటుంది. తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహరచన సంస్థ ఐపాక్ కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాలు రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీశాయి. కేవలం సోదాలు జరగడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి చేరుకోవడం ఈ అంశాన్ని జాతీయ స్థాయి చర్చగా మార్చింది. కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న ఐపాక్ ప్రధాన కార్యాలయం, అలాగే ఆ సంస్థ సహవ్యవస్థాపకులు ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. కేంద్ర సాయుధ బలగాల పహారాలో ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ఉన్న ఈడీ అధికారులతో ఆమె వాగ్వివాదానికి దిగారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తన పార్టీకి సంబంధించిన కీలక పత్రాలను ఈడీ అధికారులు తీసుకెళ్లకుండా అడ్డుకున్నానని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నానంటూ ఆమె ప్రకటించడం గమనార్హం. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఏడాది పోటీ మరింత రసవత్తరంగా ఉండబోతోంది. సంక్రాంతికి తెలుగులో మంచి సినిమాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో ప్రభాస్ రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ కాబోతుండగా, ఆ తర్వాత చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ కానుంది. జనవరి 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, 14వ తేదీన నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, 15వ తేదీన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు రిలీజ్ కాబోతుండగా, ఈ సినిమాల్లో వేటికవే స్పెషల్ క్రేజ్ హైప్ ని కలిగిస్తున్నాయి. సారా అర్జున్ రీసెంట్గా ధురంధర్ మూవీతో భారీ సక్సెస్ను అందుకుంది. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇప్పటికీ ధురంధర్కు థియేటర్స్లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటే సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా వల్ల సారా అర్జున్కు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమా తర్వాత తన ఫాలోయింగ్తో పాటు డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సారా తన యాక్టింగ్తో అందరినీ మెప్పించింది. అయితే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb ప్రతి వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టును అనౌన్స్ చేస్తుంది. ఈ లిస్టులో సారా పాన్ ఇండియన్ హీరోలైన ప్రభాస్, విజయ్ను వెనక్కి నెట్టి టాప్ 1 పొజిషన్ను అందుకుంది.